ప్రభాస్ కల్కి రివ్యూ ఎలా ఉంది, కల్కి మూవీ ఎలా ఉండబోతుంది అనే హైప్ నరనరాల్లో ఎక్కించుకొని మూవీ చూద్దాం స్టార్ట్ చేశారు. నాగాశ్విన్ గారు ఏం తీశారండి మూవీ. విజువల్ వండర్ క్రియేట్ చేశారు. తన విజువల్ ఐడియాస్ కి హ్యాట్స్ ఆఫ్. మహాభారతం ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా ఉన్నా చాలా బాగా డీల్ చేశారు. విఎఫ్ఎక్స్ అసలు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ప్రభాస్ చాలా ఇయర్స్ తర్వాత భైరవ క్యారెక్టర్తో మనల్ని నవ్విస్తాడు. అశ్వత్థామగా అమితాబ్ గారు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేలా ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉంటుంది. కమల్ హాసన్ గారి మేక్ ఓవర్, తన మేకప్, విఎఫ్ఎక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. దీపికా పడుకొని తన పాత్రకు న్యాయం చేసింది అండ్ తనకిచ్చిన డబ్బింగ్, లిప్సింగ్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. ఇంకా వాళ్ళు అందరూ సూపర్గా చేశారు. చాలా సర్ప్రైజెస్ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్గా ఉంటుంది. మహాభారతం ఎపిసోడ్స్ క్లైమాక్స్ 20 minutes టూ గుడ్. కల్కిలో బీజిఎం వర్కౌట్ అవ్వలేదు, సాంగ్స్ బాగాలేవు. మహాభారతం ఎపిసోడ్సే లెంత్ పెంచుంటే చరిత్రను మార్చే మూవీ కల్కి ఖచ్చితంగా అవుతుంది. చాలా క్వశ్చన్స్ ఉంటాయి మూవీలో. నెక్స్ట్ పార్ట్లో ఆన్సర్ ఇస్తారేమో చూడాలి. కల్కి టైటిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రభాస, కల్కినా, భైరవానా, కర్ణానా అనే సస్పెన్స్ మెయింటైన్ చేస్తాడు. నాగశ్విన్ మూవీ యూనివర్స్ మొదలైంది. 3వ సినిమాతోనే చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు నాగశ్విన్ గారు. ఎలాంటి రివ్యూస్ చూడకుండా హ్యాపీగా బుక్ చేసుకోండి, వెళ్ళండి. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన బొమ్మ.